మా అబ్బాయి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో నేను చూపిస్తాను. ఇక్కడ సోఫా అండ్ టేబుల్, ఇక్కడ షూస్ అన్నీ పెట్టుకున్నాడు. ఇక్కడ జిమ్ చేయడానికి, ఇక్కడ ఇవి పేపర్స్ అవన్నీ చెప్తానికి పెట్టుకుంటానికి. ఏసీ, ఇలానే హీటర్ కూడా వస్తుంది. హీటరు, ఏసీ, టీవీ, చైరు. ఇక్కడ మాకు ఇచ్చిన ఫ్లవర్ వాజ్ బుకే ఖరాబ్ అవ్వకుండా ఇక్కడ వాటర్లు పెట్టేసుకున్నాడు. ఫిష్ చూడండి, ఒక్క ఫిష్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఎక్కడుందో ఇక్కడ, ఇదిగో దీని మీద ఉంది, కనబడుతుందా? దీంట్లో మనీ ప్లాంట్ కూడా పెట్టారు. ఫిష్ స్టాండ్ తెచ్చి దాన్ని అరేంజ్ చేశారు. ఒక బుట్ట. కిచెన్లోకి వెళ్దాము. ఇక్కడ డస్ట్బిన్. ఇప్పుడే పప్పుచారు చేశాను, రైస్ కడిగి పెట్టాను, ఇంకా ఆన్ చేయలేదు. ఇంకా ఏది చేయాలన్నా టిష్యూలే. ఓవెన్, ఇది డిష్ వాష్, ఫ్రిడ్జ్, అన్ని సెటప్, వాల్ సెటప్ ఉన్నాయి అన్నీ. ఇది కాఫీ చేసుకోవటానికి. ఇక్కడ బెడ్రూము. ఫ్రైడే అండ్ సాటర్డే, ఫ్రైడే ఒకరోజు ఇక్కడ సిస్టంలో ఇంటి దగ్గరే వర్క్ చేసుకుంటాడు. సాటర్డే సండే సెలవేను. ఇది వాష్రూము. ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ మా ఓడి పూజ గది కూడా ఉంది. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ బాల్కనీ. ఇప్పుడే సన్ వచ్చింది. టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది. కానీ ఇప్పుడే కొంచెం ఎండ వెళ్తుంది. ఎండ వెళ్ళినా చల్లగానే ఉంది బయట. ఇక్కడ మనవాడి ఆఫీస్ నుంచి వస్తే కారు ఇక్కడ ఆపుతాడు. కారు ఇక్కడ పెడతాడు. అక్కడే లైన్స్ గీసిన కాడనే పెట్టుకోవాలి, అటు ఇటు పెట్టడానికి లేదు. అది ప్లేస్ ఇంటి ఎదుర. ఇదేం సైడ్ బాల్కనీ, సైడ్ రోడ్డు ఉంటుంది. కాసేపు 3-3:30 కాడ నుంచి మేము ఇక్కడ కూర్చుంటాము. ఎండ వస్తుంటుంది అప్పుడు. ఇక్కడ నుంచి సన్ వచ్చి ఎండ వస్తుంటుంది. ఇక్కడ కూర్చుంటాము కాసేపు. ఇది వచ్చేరు ఒక చైరు. 4:30-5ంటికి వచ్చేస్తాడు మావాడు. ఇది అమెరికాలో ఇల్లు. చాలా బాగుంది కదా. నాకైతే నచ్చింది. ఇది అక్కడ ఒక యాప్ చెట్టు ఉంది. ఒక్కటే యాప్ చెట్టు, భలే ఉంది. ఇది పైనాపిల్ చెట్లాగా కాయలాగా ఉన్నాయి. కాకపోతే అవి కనిపిస్తున్నాయి మీకు, జూమ్ చేస్తున్నాను. అవి రోడ్డు ఎమ్మటి పెట్టే షో చెట్లేనంట. రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి.